హాయ్ ఫ్రెండ్స్, అనుమానం అనేది పెనుపోతు లాంటిదని చాలామంది చెప్తారు కానివ్వండి. నిజాలు, అన్యాయాలు, అక్రమాలు చేసిన వాళ్ళని బాధలతో, వేదనతో, కన్నీళ్ళతో అనుభవించిన వాళ్ళు ఫ్రెండ్స్. ఒకసారి మోసం చేసిన 100 సార్లు మోసం చేసిన ఒక మనిషిని నమ్మాలి అంటే ఫ్రెండ్స్, ఎవరైనా కానీ కొంచెం కఠినంగా ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు అర్థం చేసుకొని మీ ప్రేమని, మీ ఆప్యాయతని మీరే తెలియజేయాలి. కానీ అనుమానిస్తున్నారని, వేధిస్తున్నారని, శోధిస్తున్నారని మీరు అలాగే తయారైతే మీ జీవితాలు, మీ కుటుంబాలు ఆగమైపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే సమస్య ఎప్పుడు కూడా మొదలైనప్పుడే పరిష్కరించుకోవాలి. అది ఎలాంటిదైనా సరే ఉంటుంది. సమాధానం లేని ప్రశ్నలకి కొన్నిసార్లు ఎవరు కూడా జవాబులు చెప్పరు. కొంతమంది వ్యర్థమైన వాటి కోసం జీవితాలు పాడు చేసుకుంటారు. నీ కళ్ళతో చూసింది ఏదైనా కానీ కొన్నిసార్లు మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అని చాలామంది చెప్పే మాట నిజం. అనేది ఎప్పుడైనా కానీ నిప్పులాగా కాలుతూ ఉంటుందంటారు ఫ్రెండ్స్. అనుమానించేవాళ్ళు, ఏదించేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు మీ అవసరాల కోసం, మీ సుఖాల కోసం, మీ సంతోషాల కోసం పెళ్ళిళ్ళు చేసుకొని భర్తను భార్య మోసం చేయటం, భార్యను భర్తను మోసం చేసుకోవటం, నిజాలు ఉండి కూడా కొన్నిసార్లు దొంగలు కూడా నిరపరాధులుగా ఉంటారండి. కొన్నిసార్లు మోసం చేసేవాళ్ళు కూడా నీతిమంతులుగా బ్రతుకుతూ ఉంటారు. దొరికినప్పుడే దొంగ, దొరకనప్పుడు దొరలాగే ఉంటారండి.